సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూపించి ఇంటికెళ్ళి తర్వాత చదవండి, మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఇది సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూపించి జ్ఞానమును గురించి అక్కడ ఉన్న ఉపదేశమును చూపించి, కొరింథీయులకు రాసిన పత్రికలో జ్ఞానం అంటే ఇంకెవరో కాదు, దేవుని యొక్క జ్ఞానము క్రీస్తే అని చెప్పిన వచనాన్ని తీసుకుని ఈ రెండిటిని ఒక చోట పెట్టి, కాబట్టి యేసుక్రీస్తును పరలోకమందు దేవుడు మొట్టమొదటిగా సృజించాడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను ఎందుకు ఆ వచనంలోనికి పోవట్లేదు అని అంటే, చెప్పటానికి చాలా ఉంది కాబట్టి, సమయం లేదు కాబట్టి. యేసుక్రీస్తును పరలోకమందు తండ్రి సృజించినటువంటిది కానే కాదు. సామెతలు 8 దేవునికి ఉన్న జ్ఞానం గురించి మాత్రమే. ఆది యందు దేవుడు నన్ను కలిగి ఉండెను అన్న మాటను కలుగజేసెను అన్నట్లుగా రాశారు. అంతే, కలుగజేసెను కాదు, కలిగి ఉండెను. టు పొసెస్, టు హ్యావ్ అని అర్థం. అది తర్జుమాలో కలిగినటువంటి లోపం. మూల భాషలో దాని అర్థం ఆది యందు దేవుడు జ్ఞానమును కలిగి ఉండెను అని. సో సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడింది యేసుక్రీస్తును గురించి కాదు, జ్ఞానమును గురించి మాత్రమే. అది చూపించి మీ పిల్లలకు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్థానిక సంఘము నుంచి దూరపరిచేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ సంఘంలో, మన సంఘాలలో దానికి ముందే, అటువంటి ప్రణాళిక జరగటానికి ముందే సిద్ధపాటు ఉండాలి. ముందే మన పిల్లలకు దాని గురించిన సరైన అవగాహన ఇవ్వాలి.